ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాము. లేయాలి చేతులు పైకి. హల్లెలూయా. ఓట ఎన్నికైతే ಎಲ್ಲರಿಗೂ ఓపిక ఉంది, కానీ దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెప్పని ఓపిక లేదా? ఓపిక ఉండాలండి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన సన్నిధిలో ఆనందించే వారు ఉండాలి. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు గాడ్. దేవా, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే పాటలు పాడుతూ, ఆయనకి కొత్త కీర్తనలు పాడుతూ, స్తోత్రాలు చెప్తూ ఆయన సన్నిధిలో ఆయనని అనుభవించే వారుగా మనము ఉండాలి. మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉన్నాడు. రాకపోక ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు. ఓటు వేసినప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాడు. మనం ఆయనను విడిచిపెట్టిన మనని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. కాబట్టి సమయం తక్కువ ఉన్నది, అయినా కూడా ఒక పాట పాడుతున్నాం. దాని తర్వాత వాక్యంలో వెళ్దాం. 1 o'clock లోపల క్లోజ్ చేయమన్నారు. కాబట్టి కరెక్ట్ 12:15 అవుతుంది. 45 minutes ఉంది. త్వరగా వాక్యం చూసుకున్నాం. దానికన్నా ముందు పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటనే అందరు కలిసి పాడుతాం. నేను నిన్ను విడచినాను, నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. నీ ఆత్మతో
జీవితాలు మారాలి అంటే ఆయన ప్రేమ మనకి కావాలి. ఈ పాటలో ఉన్న అర్థం అదే. ప్రేమ, ఆయన ప్రేమట మన జీవితాల్ని మారుస్తుందట. కాబట్టి నీ జీవితము, నా జీవితము, మన జీవితము మార్చబడాలి అంటే మన ముందు యేసయ్య ప్రేమ దగ్గరికి రావాలి. యేసయ్య ప్రేమ దగ్గరికి వచ్చి ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. మనం ఎప్పుడైతే ఆయనని ప్రేమించగలుగుతామో అప్పుడు ఆయన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి మన జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏదో నామకార్థ క్రైస్తవులుగా వచ్చి 4 పాటలు పాడి చప్పట్లు కొట్టేసి వెళ్ళేవారుగా మనం ఉండద్దు, కానీ వచ్చి ఆయన ప్రేమతోని నింపబడి ఆయన ప్రేమలో బలపడే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వాగ్దానము చేసినవాడు. బైబిల్ చెప్తున్నది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన నమ్మదగిన వాడైనప్పుడు మనము కూడా మన నమ్మకత్వాన్ని కనపరిచేవారుగా మనము ఉండాలి. యేసయ్య ఏం చెప్తాడు తెలుసా? ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ మై డాటర్ అని చెప్తాడు. నువ్వు వెళ్ళి ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? యేసయ్య, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ అనురాగాలు రోజు రోజుకి అంచెలంచెలుగా బలపరచబడుతూ ఉండాలి. దూరంగా ఉంటున్న నీ జీవితము ఆయనకి దగ్గర కావాలి. యేసయ్య దగ్గర జీవించడం నేర్చుకోవాలి. ఏదో ఆదివారం అంటే క్రైస్తవులుగా వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. మొన్న కూడా మెసేజ్ చెప్తా ఉన్నా, లాస్ట్ వీక్ కూడా మొత్తం అన్ని ఆరాధనలు నేనే తీసుకున్నా. ఎందుకంటే మీరు అందరూ ఆంధ్రాకి ఉన్నారు కదా. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు ధ్యానిస్తున్నప్పుడు. విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసిగా ఉండకూడదు. వాడు విశ్వాసము దేవుని మీద ఉంచినావు, నమ్మకంగా నువ్వు ఉన్నావు కదా, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి నువ్వు నడిపింపబడాలి. విశ్వాసిగానే వస్తే ఏమి లాభము? ఎవరికి లాభము? అధిక విశ్వాసంలోనికి దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి. రూపాంతరపు అనుభవంలోనికి విశ్వాసి వెళ్ళాలంట. ఆ రూపాంతరపు అనుభవము మందిరానికి వస్తున్న మనకి కావాలి. యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించాడు, ఈ లోకంలో జన్మించాడు. నీ నా పాపాల నిమిత్తము కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి 40 దినాలు ఈ లోకంలో సంచరించి ఆయన శిష్యులకి కనబడి శిష్యులని ఆశీర్వదించి ఆయన ఆరోహణమయ్యి ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు ఒక వాగ్దానము చేశాడు. ఏంటంటే, మీరు నేను పైనుంచి పంపే శక్తి వచ్చేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఈరోజు ఏం దినం తెలుసా? ఈరోజు పెంటెకోస్తు దినము. యేసు ప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడై లేచి 40 దినాలు గతించినాయి. 40 దినాలు అయినాక మరి ఒక 10 దినాలు, టోటల్ 50 డేస్ అవినప్పుడు ఆ శిష్యులు దేవుడి మాటకి లోబడి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేదానికి వాళ్ళు ఆ మేడగదిలో కనిపెట్టుకొని ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము కనిపెట్టుకునే అనుభవంలోనికి మనము వెళ్ళాలి. దేవుని ఆత్మని కలిగి జీవించాలి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాలేడు. కాబట్టి మందిరానికి వస్తున్న మనము దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించగలితే దేవుడు ఆత్మ ఎల్లప్పుడూ నీతో ఉండగలుగుతుంది. నువ్వు ఆయనని ప్రేమించక లోకాన్ని ప్రేమిస్తే ఆ పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రేమనే కోరుకుంటుంది, కానీ ప్రేమ ద్వేషాన్ని ఏమాత్రం కోరుకోదు. కాబట్టి దేవుణ్ణి మనము కంటిన్యూల్గా మనలో తుది శ్వాస ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్ముడు నీతోని నివసించడానికి ఇష్టపడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే అనుభవం అంటే ఏదో భాషల్లో మాట్లాడడం కాదు, లేకపోతే ప్రవచనాలు చెప్పడం కాదు, ప్రవచనాల యొక్క భావాలు చెప్పడం కాదు. కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఏంటి అంటే, యేసయ్యలాగానే నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. యేసయ్య నేను ఎంత ప్రేమిస్తున్నాడు, నువ్వు నీ పొరుగు వారిని అంతగానే నువ్వు ప్రేమించాలి. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరము వెళ్ళాలి. మనం ఈ అనుభవంలో ఉండాలి అంటే కనుక మనంతటా మనం ఉండలేము, కానీ ఎప్పుడైతే మన జీవితాలు యేసయ్య దగ్గర జీవించగలుగుతామో, యేసయ్యకి సన్నిహితంగా ఉండగలుగుతామో, అప్పుడు ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి పౌలు కూడా చెప్తూ ఉంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తుండే. కాబట్టి ఈ లోకంకి ఆయనని నువ్వు చూపించాలి అంటే నువ్వు ప్రేమని కలిగి జీవించాలి. ఇతరులు యేసయ్యని నీలో చూడాలి, ఆ ప్రేమ నువ్వు పొందుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు నడిపింపబడతావు. కాబట్టి దేవుని
బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము. ఈ నామకార్థ భక్తిని విడిచిపెట్టి ఒక నూతనమైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలంటే నీకు దేవునితోని వ్యక్తిగత సావాసం ఉండాలి. దేవునితోని ఎక్కువ సమయము గడిపేవాడిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా కోరుకుంటూ దేవునికి సమీపంగా నేను జీవిస్తా ప్రభా అని ప్రతినిత్యము ఆయనని కొనియాడుతూ ఉండాలి. మనము ప్రేమించేవారు ఎప్పుడు మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం కదా. మరి అయినా కూడా మనం ప్రేమిస్తున్నాడు, మనం ఆయన దగ్గరికి ఉండాలి కదా. అందుకని మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో అంత ఆత్మతోని నడిపింపబడగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ పెద్దకోస్తు దినాన ఏనాడైతే ఈ పెద్దకోస్తు దినాన దేవుడు శిష్యులకి వాగ్దానం చేసిన రీతిగానే పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి మనము నడుచుకోవాలి. నన్ను నడిపించు ప్రభువా. దావీదు కూడా అంటాడు, నీ ఆత్మని నా యొద్ద నుంచి నువ్వు తీసి వేయకు. అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు ముందుగానే చెప్పేశాడు. కాబట్టి ప్రతినిత్యము విశ్వాసులుగా పిలువబడుతున్న మనము పరిశుద్ధాత్మ అనుభవంలో మనము జీవించడం నేర్చుకోవాలి. ఆయనతో కలిసి జీవించాలి. దేవుడికి ఈ భూమి మీద స్థలము లేదు. దేవుడికి ఉన్నది ఏదైనా స్థలము అంటే అది కేవలం నీ హృదయమే. నీ హృదయం నువ్వు ఆయనకి తెరవగలితే ఆయన వచ్చి లోపల నివసించగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు పేరుకే ఆరాధిస్తున్నాము, పేరుకే స్తుతిస్తున్నాం, కానీ ఆయన మనల్ని చూస్తున్నప్పుడంట మన హృదయాలు మూయబడి ఉన్నాయంట. ఆయనని ఏమాత్రం మనం లోపల రాణిస్తలే. మనమే ఆయన దగ్గరకు వస్తున్నాము, మన అవసరాలను తీర్చుకుంటున్నాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇటు రీతిగా నువ్వు ఒకవేళ ఉంటే కనుక పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు నడిపింపబడలేము. నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తున్నప్పుడు ప్రతిసారి ఒకటి గుర్తించాలి. ఏంటంటే నేను నా హృదయము దేవుని కొరకు ఇప్పి ఉన్నానా, ఆయన వచ్చి నాతోని కలిసి ఉంటున్నానా. ఒకవేళ లేకపోతే కనుక మందిరానికి వచ్చిన మనము ప్రార్థన చేసుకుంటున్న మనము ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్. దేవుడు అదొకటే కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. నేను ఏమి చేయమంటేనే నీ హృదయం నాకు ఇంకో బిడ్డ అని అడుగుతున్నాడు. నీ హృదయమే నాకు కావాలి. అదే వాక్యం సెలవిస్తుంది, భయంకరమైన వ్యాధి కలదంట హృదయం. దాన్ని గ్రహించువాడు ఎవడు? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అందుకని నీ హృదయము నిన్ను మోసం చేయకుండా ఉండాలి అంటే నీ హృదయంలో నువ్వు యేసయ్యకి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడికి మన హృదయం ఇవ్వాలండి. దేవుడికి వేడుకోవాలి, ఆయన అడగాలి, రమ్మని చెప్పాలి ఆయనకి. లార్డ్, యాజ్ ఐ ఓపెనింగ్ మై హార్ట్ టు యూ, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇన్ మై లైఫ్ లార్డ్. ఏదో వచ్చాము, దేవుడిని తెలుసుకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, క్రైస్తవుడు ఒక గుర్తింపు పొందినాము, వెళ్ళిపోయినాము, ఇంక ఆదివారాలు వచ్చిపోతున్నామంటే ఇది అనుభవం కాదు. ఇది ఆచారం. అనుభవాలు లోనికి మనం నడిపింపబడాలి. దేవుడితో నడవడం నేర్చుకోవాలి. హానోకుండా దేవుడితో నడిచినాడంట. మరి దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము కూడా ఆయనతో నడవాలి కదా. అట్టి సావాసం నీకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో నడవాలంటే. కాబట్టి దేవునితో నడిచేవాడిగా ఆ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఆత్మని కుమ్మరిస్తా అన్నాడు. ప్రవచన గ్రంథాల్లో కూడా దేవుడు యోయేలు ప్రవచన గ్రంథంలో చెప్పి ఉన్నాడు, అంత్య దినములలో నా ఆత్మని నేను సర్వ శరీరం మీద నేను కుమ్మరిస్తాను అని. God is ready to fill you with the Spirit and we have to be ready to receive the Spirit. దేవుడు అంత్య దినాల్లో ఉంచినామో, రాకడ సమయంలో ఉంచినామో, మరణము ఎప్పుడు సంభవిస్తుందో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకి తెలియదు. మరి అంత్య దినాల్లో ఉంచినప్పుడు దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఆత్మని కుమ్మరించడానికి. మరి మనము సిద్ధపడి ఉంటేనే కదా రిసీవ్ చేసుకుంటాం. మనం సిద్ధపడి లేకపోతే ఆయన మనకి ఇవ్వలేము. ఆత్మతో నింపబడలేము, దేవుని బిడ్డగా మార్చబడలేము. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదువుతూ, ప్రతిదినము నీ సహవాసము దేవునితోని వాక్యము చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత బలపరచబడుతూ ఉండాలి. శుభ్రంగా ఆహారం తినేసి పడుకోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. కడుపుని ఎండగొట్టాలా, మోకాళ్ళకి పని చెప్పాలా, దేవుని వైపు కళ్ళు నింపాలా. ఇది క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము
ఒక ఆశని కనపరచాలా దేవునికి. లార్డ్, ఐ హావ్ ఎ డిజైర్ అండ్ ఐ వాంట్ యూ టు ఫుల్ఫిల్ మై డిజైర్. ఏంటి ప్రభువా నీ నాలో ఉన్న ఆశని నువ్వు నెరవేర్చు అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఏ ఆశ కలిగి ఉన్న బిడ్డ అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? ప్రభా మంచి బంగారు అనుకోవాలి, మంచి కారు అనుకోవాలి, లేకపోతే మంచిగా సెటిల్ అయిపోవాలి, లేకపోతే అమెరికా దేశానికి అక్కడ ఉండిపోయి డాలర్లు సంపాదించుకోవాలి, నా భవిష్యత్తు మొత్తం బాగుండాలా, అనేకరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలా, చర్చిలో నాలాంటి వారిలో నేను ఒక్కటే ఉన్నత స్థాయిలో ఉండాలి అని దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడిని ఇవన్నీ అడగద్దమ్మా. దేవుడిని ఏం అడగాలి తెలుసా? నీ ఆత్మ నాకు కావాలి తక్కువ. దేవుని ఆత్మని మనం పొందుకోవాలి. ఆత్మని పొందుకున్నాక ఈ లోకంలో నువ్వు దేవుడిని ఆశించవు. నీ ఆశలన్నీ చంపుకునే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తుని ఈ లోకంలోనికి చూపించే వారిగా ఉండాలి అంటే నీలో ఉన్న ఆశలు చనిపోవాలి. నీ ఆశలు ఏ దినమైతే నీలో చనిపోతాయో ఆ దినం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము మన ఆశలు ఎన్నో ఉంటాయి ఈ లోకంలో. ఏది చూసినా కావాలా. బైబిల్ చెప్పొచ్చినది మనిషి ఈ లోకంలో ఏమున్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బము. ఇవి దేవుని దగ్గర నుంచి వచ్చింది కావట బైబిల్ చెప్తున్నది. ఆయనకి వాటితో సంబంధం లేదు. ఆయన చెప్తున్నాడు అవి ఈ లోకంలో ఉన్నవి. కానీ దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని నేను ఈ లోకం నుంచి వేరుపరిచాను. ఈరోజు మనము ఆత్మ సంబంధులుగా ఆత్మతోని కలిసి జీవించేవారుగా ప్రభువుని ఈ లోకంలో చూపించేవారుగా మనము ఉండాలి. ఒకవేళ నువ్వు నీ జీవితం అటు రీతిగా మార్చబడాలి అంటే నువ్వు దేవుడిని మొట్టమొదటిగా ఏం అడగాలంటే ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నా ప్రశ్న ఏంటంటే ఈరోజు మందిరానికి వచ్చినారు, విశ్వాసంతో వచ్చినారు, ఈరోజు అన్న వాక్యాలు చెప్తున్నాడు, ఈరోజు దేవుడిని ఆత్మను అడగండి అని చెప్తున్నాడు. ప్రభా ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అంటే ఒకవేళ ప్రభు నీ సిద్ధపాటు చూసి నీ ఆసక్తిని కనపరిచినావు కాబట్టి చూసి నిన్ను కానీ తన ఆత్మతో నింపుతే నువ్వు తిరిగి ప్రార్థనైనాకు వెళ్ళిపోతావు కదా. నా ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోండి. వెళ్ళిపోయిన నువ్వు ఆ పరిశుద్ధాత్మతో కలిసి జీవించగలుగుతున్నావా? మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ కావాలా, బయటకు వెళ్ళినప్పుడు దురాత్మలు కావాలి. ఇది మన జీవితం. ఇటు రీతిగా మన జీవితాలు ఉంటే బాగుపడవండి, ఆశీర్వాదకరంగా ఏమాత్రమో ఉండవు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర వేడుకొని ఆయన దగ్గర నుంచి పొందుకున్న మనము దాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి. పరిశుధాత్మ నీకు అనుగ్రహింపబడితే ఆ పరిశుధాత్మ నిన్ను విడిచిపెట్టకుండా వెళ్ళిపోయేటట్టు నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ నడక మారాలా, నీ తలంపులు మారాలా, నీ చూపులు మారాలి. ఎప్పుడైతే అవి మార్చుకోగలుగుతావో అప్పుడే ఆయన నీతో ఉండగలుగుతాడు. ఈరోజు ఆయన ఎందుకు మనతో ఉండలేకపోతుంది తెలుసా? మన పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ మనం మానుకో. నేను ఇంట్లోనే ఉంటాను, ఎంతమంది చెప్పినా నేను మారను. మా ఇంట్లో నేను మా అమ్మకి డైలాగ్ కొడుతాను, ఏమని తెలుసా? దేవుడు దిగొచ్చినప్పుడు నేను వినా అంటాడు. మా అమ్మ అంటే దేవుడు దిగొచ్చి తొక్కితే అప్పుడు తెలుస్తారని. కాబట్టి ఇటు రీతిగా మనం ఉండద్దు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? నువ్వు మారాలని ఆశిస్తున్నాడు. నువ్వు మారితే ఆయన నీతో ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు మారకుండా వచ్చి ప్రభువా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు అన్నావు అనుకో, ఆయన నింపలేడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ప్రభుకి చెప్పాలి, నా జీవితాన్ని నేను మార్చుకుంటా ప్రభువా. నేను ఏడ్చుకుంటూ ప్రభు దగ్గర చెప్పినాను, నువ్వు నా జీవితాన్ని నువ్వు మార్చగలుగుతావు, శక్తివంతుడవు, నువ్వు నన్ను మార్చు ప్రభు. ప్రతిలాడుకున్నా కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని నెలలు ఒకటే ప్రార్థన, నన్ను మార్చు, నన్ను మార్చు. మనం ఎట్లా ప్రార్థన చేసుకుంటాం? ఒక్కసారి ప్రార్థన చేసి వదిలేస్తాం, ఆయన ఇష్టం. మళ్ళీ ఏమనుకుంటాం? విశ్వాసులం కదా, దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. ఇంటి రీతిగా ఉండద్దండి మన భక్తి. మన భక్తి శక్తితోని కూడిన భక్తి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి ఆయనని స్తుతిస్తున్నావు, ఆయనను ఆరాధిస్తున్నావు, ఆయన వాక్యం వింటున్నావు, నువ్వు ఆ బలాన్ని పొందుకోవాలా, నువ్వు ఆయన దగ్గర నుంచి ఆ శక్తిని పొందుకోవాలా. నీ జీవితము ఆయనలో స్థిరపరచబడాలి.
అందుకని క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరచబడాలి అని పత్రికల్లో తెలియజేస్తున్నాను. యువర్ ఫౌండేషన్ షుడ్ బి ఆన్ క్రైస్ట్. ఇంకా ఏ ఫౌండేషన్ ఈ లోకంలో పనికిరాదు నీకు. నువ్వు ఏ ఫౌండేషన్ నువ్వు కట్టుకున్నా అదొక కూలిపోతుంది. కానీ నువ్వు కానీ నీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే దాన్ని కదల్చేవాడు ఈ లోకంలో ఎవరు లేడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన వాక్యాన్ని విశ్వసించి ఆసక్తిని కనపరిచి, ప్రభువా నీ ఆత్మని నా మీద కుమ్మరించు అని ఆనాడు శిష్యులు ఎట్టి రీతిగా వాళ్ళు ఆత్మ కొరకు వేచి ఉన్నారు. దేవర్ వెయిటింగ్ విత్ ఈగర్నెస్. ఎప్పుడు పంపిస్తాడు ఈయన? చెప్పినాడు, నాన్నడు పంపిస్తాడు, కానీ ఎప్పుడు పంపిస్తాడని నిద్రపోక వాళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అంత ఓపిక సహనం మనకున్నదా దేవుని సన్నిధిలో గడపడానికి? వాళ్ళు మేడగదిలో అంత సమయము వాళ్ళు వెచ్చించారు అంటే వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు. ఈరోజు నీకు ఆసక్తి నువ్వు కనపరిస్తే, ఆసక్తి నీలో ఉంటే, నువ్వు కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండగలితే, నన్ను నింపు ప్రభు అని విశ్వాసంతో అడిగి ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను ఆత్మతో నింపేంత వరకు నువ్వు ఆయన సన్నిధిలో ఉండడము నేర్చుకుంటే, ఆనాడు వాళ్ళని రీతిగా అయితే ఆత్మతో నింపడం, నేను నిన్ను కూడా నింపడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడాలి. ఈ లోకంలో ఏది సాధించినా ఏది సాధించకపోయినా క్రైస్తవులు దేవుని ఆత్మని పొందుకునే వారిగా ఉంటేనే వాళ్ళ రక్షణలోకి నడిపింపబడతారు. రక్షణ తీసుకున్నాము అంటే బాప్తిజము నీళ్ళల్లో మునిగినంత మాత్రం రక్షణ కాదు. రక్షణ దినము ఒకటి ప్రత్యక్షం అవ్వబోతుంది ఒక రోజు. ఆనాడు ఆయన యందు విశ్వసించిన వారికి రక్షణ అనుగ్రహింపబడుతుంది. అంటే రక్షింపబడ్డాము. ఈరోజు లోకం నుంచి వేరు చేయబడ్డాము. ఈరోజు మన రక్షణలో మనము ముందుకి కొనసాగుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ రక్షణని తుదముట్టించుకోవాలా. ప్రభు రాకలో ఆ రక్షణ మనకు అనుగ్రహిస్తుండగా అది పొందుకొనే యోగ్యకరమైన జీవితం మనం జీవించాలి. అప్పుడే రక్షణకి విలువ ఉన్నది. రక్షణ పొందుకున్నాం అంటే పొందుకున్నాం బ్రదర్ అంటే, కానీ జీవితం మారలేదే, ఆత్మతో నింపబడలేదే, ఆత్మతో నడిపింపబడతలేదు, దేవునితో సరైన సావాసం లేదు, మరి ఎట్లా రక్షింపబడతాం? అందుకనే భక్తులు వచ్చినాడు, మీకు అనుగ్రహింపబడిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగా మనంతటా మనము కొనసాగించలేము. కానీ దేవుని ఆత్మని నువ్వు పొందుకున్నప్పుడు ఆ ఆత్మని నీకు సహాయపడి నువ్వు ఎట్టి రీతిగా నీ రక్షణ, అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు కొనసాగించుకొని తుదముట్టించుకొని రక్షణ పొందుకోవాలో ఆ దేవుని పరిశుద్ధాత్మనే నీకు సహాయం చేస్తుంది. కాబట్టి we have to learn how to depend on the Spirit of God. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలా. అటు రీతిగానే పరిశుద్ధాత్మతోని సరైన సావాసము మనకి కలిగి ఉండాలి. అప్పుడే రక్షణలో నీకు ఆనందం ఉంటుంది. ఈరోజు దేవుడు రక్షణ ఆనంద వస్త్రము మనకి ధరింపజేసి ఉన్నాడు. కానీ మనం ఏం చేసినాం తెలుసా? రక్షణ అందుకున్నాం కానీ ఆనందాన్ని పక్కన విడిచిపెట్టింది. అందుకని ఎప్పుడు చూసినా దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఏడుపుగొట్టు మొక్కలేస్తూ ఉంటాం. ఏదో కోల్పోయినట్టు, లోక భారం అంతా నీ మీద ఉన్నట్టు. మనలాంటి వేషధారులు ఉంటారు కాబట్టి దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం వహించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ లోకంలో నీకు నెమ్మది ఎక్కడ లేదు. నువ్వు ఎంత సంపాదించినా నీకు నెమ్మది ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావో, ఆ సన్నిధిలో ఆయన ఆత్మతోని నువ్వు నింపబడగలతో, అప్పుడు నీకు రక్షణ ఆనందము అనేది అనుభవంలోనికి నువ్వు నడుచుకోగలుగుతావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ అంత్య దినాల్లో వచ్చినము. యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 31లో దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రవచన గ్రంథం చూడండి, ఒకసారి చూడండి. తరువాత నీవు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మని నేను కుమ్మరింతును, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు, నీ ముసలివారు కలలు కందురు, నీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా
అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే ఈ 3-4 వాక్యాల్లోనే దేవుడు తన నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. ఏమి చెప్తున్నాడు అంటే దేవుడు ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ పీపుల్ అంటున్నాడు. ఈరోజు అందరు ప్రజల మీద దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తుండగా నువ్వు ఎట్లుండాలి తెలుసా? నువ్వు ఏ ప్రజల్లాగా ఉండాలి తెలుసా? నువ్వు దేవుని ఆత్మని పొందుకునే ప్రజలుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మని పొందుకుంటావో నువ్వు దైవిక దర్శనాలని కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని ఆత్మతో నింపబడితే రాబోయే రోజులు ఎట్టి రీతిగా ఉంటాయి ప్రభు నీకు ముందుగానే ఆయన తెలియజేయబోతున్నాడు. కాబట్టి దేవుని ఆత్మతోనే నింపబడి దర్శనాలు చూసే అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. మనకేం దర్శనాలు వస్తాయి చెప్పాలి? నవ్వుతున్నారు కృష్ణ. ఏం దర్శనాలు వస్తాయి మనకి? ఈ లోకంలో ఉన్న దర్శనాలు వస్తాయి. చాలా మంది నాకు చెప్తుంటారు, అన్న ఈ దర్శనం వచ్చింది, దర్శనం భావం ఏంటండి? నేను ఒకటే అనుకుంటే ఏమన్నా అంటే ఫీల్ అయిపోతాను. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతుంది కదా మనకి ఎందుకు అని చెప్పేసి గమ్మనక అమ్మ ప్రార్థన చేసుకోమా, దర్శనం ఇచ్చిన దేవుడిని అడుగుతుంది. దర్శనం భావం అయితే చెప్తాడు అని చెప్తుండే. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆత్మని పొందుకుంటే దర్శనాలు పొందుకొని కృపను కూడా దేవుడికి ఇస్తాడు. నీ భవిష్యత్తు ఏంటో రాబోయే రోజుల్లో ఎట్టి దినాలు రాబోతున్నాయో అవన్నీ నీకు ముందుగానే ఆయన తెలియజేస్తాడు. నువ్వు జాగ్రత్త వహించి నీ రక్షణని నువ్వు ఎట్లా కొనసాగించుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, ఈ మాసం అయిపోతుంది, వచ్చే మాసం ఎట్లా ఉండబోతుంది? నువ్వు నన్ను ఎక్కడెక్కడ నడిపించాలని ఆశపడుతున్నావు. నేను నీ కొరకు ఎట్టి రీతిగా నడుచుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా, నువ్వు నాకు చెప్పు, నాకు బయలుపరచు అని దేవుడిని నువ్వు అడిగితే ఆయన బయలుపరుస్తాడు. ఆయన నీకు దేవుడంట. దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు చెప్పకుండా ఆయన ఏమేమి చేయడంట. అది దేవుడిలో ఉన్న గొప్పతనం. మరి నీ సహవాసం సరిగ్గా ఉండేది కదా. నీ సహవాసం సరిలేకపోతే ఆయన ఏమి చేస్తాడో ఏమి చేయడం మనకేమి తెలియదు. అయోమయ పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. అందుకనే దేవుడితో సరైన సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆత్మని కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు దర్శనాలు ఇస్తాడు. మీ ముసలి వాళ్ళు కూడా దర్శనాలు చూస్తారు, యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. ఒకటే ప్రార్థన చేసుకోవాలి. ఏమని చేయాలి తెలుసా? ప్రభువా, నేను వెళ్తున్న మందిరంలో యవ్వనస్తులుగా ఉంటున్న మీరందరూ వాక్య ప్రకారము దర్శనాలు చూడాలి ప్రభువా, అందరూ ఆత్మతో నింపబడాలి ప్రభువా అని మనము ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయకుండా అన్న ప్రార్థన చేస్తాడు అంటే అన్న ఎందుకు చేస్తాడు? అన్న చేస్తాడు. ఇక అన్నకు అదే నాకు చేస్తా, నాకు నాకు భారం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తాను. మరి మీ అంతటా మీరు పొందుకోవాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేసినంత మాత్రాన ప్రభా ప్రశాంత్ని ఆత్మతో నింపలేడు. ప్రశాంత్ కూడా రోజు ప్రార్థన చేసుకోవాలి. నా ప్రార్థన ఆయనకి సహాయపడుతుంది. అటు రీతిగానే ఇద్దరు ప్రార్థన జతపరచబడి దేవుణ్ణి చేరితే దేవుడు ప్రార్థనను ఆలకించిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆత్మతో నింపుతాడు. అందుకనే మనం ప్రతిదినము దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది తప్పుడు బోధ చెప్పుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ అనుభవం ఉందా అంటారు, భాషలు మాట్లాడేస్తారు, అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. అది కాదు. ప్రవర్తన మారవు, తలంపులు మారవు, చూపులు మారవు, చేసే ఎదవ పనులు మార్చుకోరు, కానీ ఆత్మతో నింపబడ్డము అని చెప్తుంటారు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ అంటారు. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకోవాలి? ఎక్కడన్నా ఉంటే కదా రిసీవ్ చేసుకొని, ఫస్ట్ ఆయనలోనే ఉండదు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునితో నీ వ్యక్తిగత సహవాసం ఎట్లుందో ఒకసారి చూసుకో. ఎంత సమయంలో దేవుడితో గడుపుతున్నా ఒకసారి ఆలోచించు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి రాగానే సమయం ఉండదు. మా నాన్నంతకాలం తిట్టేటోడు మమ్మల్ని. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎవరు ఏ పనులు చేసుకుంటున్నారో ఎవరిని ఏం అడిగేటోడు కాదు. కానీ 11 o'clock 11:30కి ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చినాక మేము ఆయనతో ఏమనేటోళ్ళం తెలుసా? చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. ఆయనకి ఎట్లుంటుంది అంటే బీపీ మన ఇంటి వెళ్ళిపోతుంది అనమాట. హై బీపీ వచ్చేస్తుంది ఆయనకి.
అప్పుడు ఒకటే మాట అనేటువంటి అన్నిటికీ సమయం ఉంటుంది, మీకు ప్రార్థన రాగానే మీకు సమయం ఉండాలి. ఇది మనకి దేవునితో ఉంటున్న సహవాసం. నేను ఎందుకు ఇంత అనుభవపూర్వకంగా చెప్తున్నా తెలుసా? మన సహవాసం ఈ రోజు కూడా అట్లనే ఉన్నది. నామకార్థ ప్రార్థన, నామకార్థంగా వాక్యం చదువుతా. నీ జీవితం ఒక ఇలాంటి రీతిగా ఉంటే ప్రభు తన ఆత్మతో నిన్ను నింపలేడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని నిరూపించుకోవాలి. ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించడం అంటే చెప్పండి, వాక్యం వస్తుంది అందరికి. ఆయన ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారం జీవించడమే. మరి ఆజ్ఞలను గైకొనాలి అంటే ప్రతిదినము నువ్వు వాక్య ధ్యానం కలిగి జీవించాలి. వాక్యాలను ధ్యానించాలి. ప్రతిదినము దేవుడితో మాట్లాడతాడు. చదివేసంలో వాక్యం వదిలేకుంటే కాదు, ప్రతి చదివిన వాక్యం కూడా దేవుడు కొత్త కోణంలో నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు ఆసక్తిని కనపరిస్తే ఆయనతో మాట్లాడతాడు. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర, యాజకుడి దగ్గర పిలుస్తుంటే, ఏంటి నన్ను పిలిచావా అంటే, లేదు మరి దేవుడే పిలిచాడు అని ఆయన చెప్తుంటే, స్పీక్ టు మీ లార్డ్, యువర్ సర్వెంట్ ఇస్ లిజనింగ్. నేను ఆలకిస్తున్నాను ప్రభు, మాట్లాడు నాతో అని అడిగే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన స్వరము కొరకు వేచి చూసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎట్లా వెళ్తాం తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ సావాసాన్ని సరిదిద్దుకుంటావో, ఎక్కువ వాక్యంతో గడపగలుగుతావో, ఎక్కువ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆ వెలుగు సంబంధిగా నీలో ఉన్న చీకటి తొలగిపోతుందో, అప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఆయన సావాసం అయితే నువ్వు వ్యక్తిగతంగా అనుభవించగలవు. కాబట్టి అంత్య దినాల్లో ఉంచడము, బైబిల్లో చూసుకున్నట్లే, వాక్యంలో చూసుకున్నట్లే అందరి మీద ఆయన ఆత్మకు ఖచ్చితంగా ఇష్టంగా ఉన్నాడు. ఈరోజు ఆయన ఇష్టంగా ఉన్నప్పుడు మనం కూడా ఇష్టపడాలి. ఇంతకాలం ఈ లోకంలో జీవించడం, నేను ఎంతకాలం జీవించిన ఈ లోకంలో విరక్తి వచ్చేసింది. ఫ్రెండ్స్ మీద, వ్యసనాల మీద, అన్నిటి మీద విరక్తి. ఇక నేను ఒకటే అనుకున్నాను, వద్దు ఈ జీవితం, ఇంకా చచ్చిపోతే బాగున్నాను. కానీ అదే సమయంలో దేవుడిని అనుకున్నాను. ఒకటి, దేవుని దగ్గరికి రావాలండి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఆత్మని పొందుకొని మనము బలవంతులుగా ఆయన కొరకు జీవించాలి. భయం ఉండదు మనలో. దేవుడు నాతోనే ఉన్నాడండి, నా పక్కనే ఉన్నాడని నేను చెప్తారు, కానీ వాళ్ళలో భయం ఉంటుంది. అంటే పేరుకే చెప్తున్నారు కానీ ఆ నిజమైన అనుభవం లేదు వాళ్ళకి. ఇట్టి అనుభవంలో నువ్వు నేను నడిపించబడాలంటే మనం సిద్ధపరచుకోవాలి. దేవుడిని అడగాలి, నీ ఆత్మని ప్రతి దినం ఒకటే ప్రార్థన, కంటిన్యూస్ ప్రేయర్ ఉండాలి నీకు. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి దేవుని ఆత్మ కొరకు అంటే, ఆయన ఆత్మతో నిన్ను నింపే అంతవరకు. అది 2 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. కానీ నీ ఫైనల్ గోల్, ఫైనల్ ఏమై ఉండాలి తెలుసా? ఆత్మతో నింపబడాలి. అంతకాలము ఆయనని బ్రతిమలాడుకుంటూ ఆయన వైపు చూస్తే, నీ ఆసక్తిని నువ్వు కనపరిస్తే, నేను నిన్ను ప్రేమిస్తున్న ప్రభు అని నువ్వు రుజువు చేసుకోగలితే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్ష కాలంలో నిన్ను చూస్తాడు. దేవుడు అందరినీ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు ఎంత ఓపిక సహనంతో నీవు ఉంటున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆ ఓపిక సహనాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎంత ఓపికగా, ఎంత కష్టమైనప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో మోకరించి వేచి ఉండి ప్రతిదినము ఆయన ఆత్మ పొందుకునేంత వరకు మనము ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థనే నిన్ను శక్తివంతులుగా మారుస్తుంది. ఈరోజు మనం శక్తివంతులుగా దేవుళ్ళు ఎందుకు లేదు తెలుసా? మన జీవితంలో ప్రార్థన కరువైపోయింది. ప్రార్థన లేదు. గుండ మీద చేసుకొని పెట్టుకుంటే అడుగుతుంది కదా, మనం ప్రశ్నించుకుంటే కనుక, నా జీవితంలో రక్షణ పొందుకున్నాక కొన్ని గంటలు ప్రార్థనలో ఉండి ఎన్ని దినాలు అయింది? కొన్ని గంటలు, 24 గంటలు దేవుడు ఇచ్చాడు. 3 8 చేస్తే 3 భాగాలు చేస్తే 8 గంటలు వర్క్ చేసుకోమన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. 8 అవర్స్ నీ డ్యూటీ నువ్వు చేసుకో. 8 అవర్స్ నీకు ఇచ్చిన బాడీ రెస్ట్ తీసుకోమంటాడు. ఇంకా 8 అవర్స్
నువ్వు నా కొరకు ఏమన్నా చేయగలుగుతావా అని చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? 8 అవర్స్ వర్క్ చేసి డబ్బుల కొరకు పని చేసుకుంటూ సంపద అనే దాని మీద పడిపోయి ఆశ అక్కడ 8 అవర్స్ గడిపేస్తున్నాం ఆఫీస్లో. ఇంకా ఒకవేళ ఎక్కువైతే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారంటే ఇంకొక 2 అవర్స్ ఎక్కువ సమయం పని చేస్తూ ఓటీలు చేసుకుంటూ మనము డబ్బు కోసము సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మళ్ళీ ఇంటికి వస్తాము, దేవుడి ఇచ్చిన ప్రకారము 8 గంటలు నువ్వు నిద్రపోవాలి, నీ బాడీకి రెస్ట్ కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? 8 గంటలు ఏం చేస్తున్నాం? ఫోన్లో మొగం పెడతాం, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటాం, అక్కడ సమయాన్ని దొంగలిస్తున్నాం. అక్కడ కూడా నువ్వు దేవునికి లోబడతలేదు. నీ నిద్ర విషయంలో కూడా నువ్వు దేవుడు నీకు ఆ నిబంధన పెడితే 8 అవర్స్ నువ్వు పండుకోవాలి అని నువ్వు 8 అవర్స్ తో కూడా సమయాన్ని దొంగిలించి నువ్వు ఫోన్లో గడుపుతున్నావు, లోకంలో గడుపుతున్నావు. ఇంకా దాని తర్వాత మిగతా 8 అవర్స్ ఉన్నాయి. ఫస్ట్ 16 అవర్స్ అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది, నిద్ర అయిపోయింది. ఇంకా ఈ 8 అవర్స్కి వచ్చినావు. ఈ 8 అవర్స్ లో నువ్వు ఏం చేస్తున్నావు? అట్లీస్ట్ 8 అవర్స్ లో 4 అవర్స్ ప్రార్థన చేయగలుగుతున్నావు. ఒక 2 అవర్స్ వాక్యం చదివి 2 అవర్స్ ప్రార్థన చేయగలుగుతున్నావు. 2 అవర్స్ మోకాళ్ళకి పని చెప్తున్నా లేదు. మరి ఏ పనిలో కూడా మనం ఇంత నమ్మకత్వాన్ని కనపరచకపోతే వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ఆయన ఆత్మతో నేను ఎట్లా నింపలేడు. ఈ 8 అవర్స్ లో దేవుడికి చెప్పాలా, ప్రభువా ఈ 8 అవర్స్ ఇచ్చావు, ఈ 8 అవర్స్ లో నేను ఏమి చెయ్యాలా ప్రభు అని అడగద్దు. కానీ దేవుడిని ఏం అడగాలంటే, ప్రభువా నీ కొరకు నేను ఏం చెయ్యాలి, మనం దేవుడిని అడగాలి. ఆయన నీకు చెప్తాడు, ప్రార్థన చేయని చెప్తాడు, వాక్యము ధ్యానించు అని చెప్తాడు. నువ్వు ప్రార్థనలో గడపలేదు, నీతో గడపాలని ఆశపడతాడు. కాబట్టి నీ సావాసం ప్రభుతోని అంచెలంచెలుగా బలపరచబడాలి. ఎప్పుడైతే నీ సావాసం బలపరచబడుతూ ఉంటుందో అప్పుడు దేవుని యొక్క ఆత్మని మీద కుమరింపబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ఆత్మతోని నింపబడాలి. దేవునితోనే మొట్టమొదటిగా మనం సమాధాన పడాలి. చిన్న విషయాల్లో నేను నమ్మకంగా లేకపోతే పెద్ద విషయాలు ఆయన ఎట్లా అప్పగించాను? నీకు అప్పగించలేను. అందుకని చిన్న విషయాల్లో ఇది ఒక అవగాహన కలగాలి అని చెప్తున్నా. 8 అవర్స్ 24 అవర్స్ డివైడ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే మనము 24 అవర్స్ లో కూడా దేవునికి కొన్ని సమయం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నాం మనం. ఈరోజు నువ్వు ఆత్మతో నింపబడాలంటే యోగేల్ గ్రంథము 2వ అధ్యాయము ఫలానా వాక్యము చదువుకుంటే ఆత్మతో నింపబడవు. చాలా మంది అదే అనుకుంటారు, వాక్యం చదువుకొని ప్రభా నీ ఆత్మతోనే నన్ను నింపు ప్రభా నింపుతాను కదా అని అంటే సరిపోదు. అనుభవం కూడా వెళ్ళాలి, అనుభవంలోనికి నడిపించు ప్రభు అని అడగాలి. ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన అనుగ్రహిస్తుండగా ఎట్టి రీతిగా పొందుకోవాలో నేర్చుకోవాలి. పొందుకున్న నువ్వు అది ఎట్లా కాపాడుకోవాలో కూడా నేర్పించు ప్రభు అని ప్రభుని అడగాలి. నువ్వు ప్రభుని అడిగినప్పుడే ఆయన నేర్పించగలుగుతాడు. నువ్వు ప్రభుని అడిగితే ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు నన్ను వచ్చేమన్నా అడిగిననుకో, నేను ఒకటే చెప్తాను, నా వల్ల కాదు, నాకు అంత స్తోమత లేదని. కానీ ప్రభుని అడిగితే ప్రభు అంటే చెప్పండి, నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను అడిగింది కదా, నేను ఏదో ఒకటి చేయాలన్న బిడ్డకి అని ఆయన కార్యాలయం జరిగించుకుంటాను. కాబట్టి మనుషుల వైపు చూడదు, దేవుని వైపు చూడు. దేవుని దగ్గర నుంచి తన ఆత్మని పొందుకునే విషయంలో శ్రద్ధ వహించు, ఆసక్తిని కనపరచు. దేవుడిని అడుగు. ఒకటే విశ్వాసంతోనే దేవుడిని అడగాలి. ఏంటి తెలుసా? ప్రభా నీ శిష్యులకి మీరు చెప్పిన మాటల ప్రకారము వాళ్ళు ఎట్టి రీతిగా మేడ గదిలో కనిపెట్టారో ఆ కనిపెట్టుకునే అనుభవము, వాళ్ళు కనిపెట్టుకున్నప్పుడు ఏదైతే పైనుంచి వచ్చే శక్తిని పొందుకున్నారో ఆ శక్తిని పొందుకునే కృపను నాకు కూడా అనుగ్రహించు, నన్ను కూడా అట్టి అనుభవంలోనికి నడిపించు అని నువ్వు దేవుడిని అడిగితే, ఆనాడు శిష్యులు దేవునికి లోబడ్డారు. ఈనాడు నువ్వు నేను దేవునికి లోబడితే, ఆనాడు శిష్యుల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజు తారీఖులో ఆయన ఆత్మని నీ మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం వెళ్ళి నిత్యంగా దేవుని దగ్గర ఆత్మతో నింపబడితే ఆ ఆనందము ఎట్లా ఉంటుందంటే అసలు ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. అది అసలు ఎవరికి చెప్పలేని ఆనందంతో నింపబడతాం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? బిడ్డ ఒక 10 సంవత్సరాలు ముందే వచ్చుంటే
నాకు 10 సంవత్సరాల ముందే అవకాశం ఇచ్చింటే ఇంకా నాలో బలపడేటోనే కదా అని అంటాం. అందుకని దేవుని దగ్గరకు వచ్చిన మనం ఇప్పటికే చాలా ఆలస్యం చేసాం, ఇప్పటికే చాలా సమయము వృధా చేసేసాం. కాబట్టి నీలో తుది శ్వాస నువ్వు విడువ కొనిపే నీ జీవితాన్ని సరిదిద్దుకో, దేవునితో సమాధానపడు, నీ ఆత్మ నాకు కావాలి ప్రభావాలు బ్రతిమలాడుకొని పొందుకొని ఆ ప్రకారం నువ్వు నడుచుకునే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి, ముగించేసుకున్నాం. అమ్మా ఎక్కడ చదువుతున్నారు? యోహాను సువార్త 14:15. సారీ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందుము, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్దట ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆయన ఆత్మను మీకు అనుగ్రహించును. ఇగో ఇక్కడ ఎంత క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు తెలుసా? ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మీ వాట్ ఐ కమాండెడ్. ఈరోజు దేవుడు ఏం కమాండ్ చేస్తున్నాడు తెలుసా? నీతోని నువ్వు మేడ గది అనుభవానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉండాలి. ఇట్ ఇస్ అ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే ఆ కమాండ్మెంట్ కి లోబడి నువ్వు కానీ ఎస్ లార్డ్ నేను లోబడతాను, ఐ విల్ లవ్ యూ లార్డ్ అని దేవునికి చెప్తావో, ఆనాడు ఎల్లప్పుడూ నీతోని ఉండడానికి సత్య స్వరూపి అయిన ఆత్మని నీతో ఉండడానికి ఆయన పంపిస్తున్నాడు. నువ్వు ఈ అనుభవాలు కూడా వెళ్ళకుండా పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే పొందుకోలేవు. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ప్రేమిస్తున్నాము అని చెప్పాలి. అట్టి రీతిగానే మేడగది అనుభవంలో నేను ఉంటాను ప్రభు అని నిన్ను సిద్ధపరచుకోవాలి. నువ్వు సిద్ధపడితే నువ్వు పొందుకుంటావు, నువ్వు సిద్ధపడకపోతే నువ్వు పొందుకోలేవు. అందుకనే దేవుని మందిరానికి వచ్చిన మనము సిద్ధపాటు కలిగి ఆ అనుభవంలో నన్ను నడిపించి ప్రభు అని ప్రభుని అడిగితే ప్రభు నడిపిస్తాడు. ఎంత చక్కటి వాగ్దానము చేస్తున్నాడు దేవుడు అంటే ఎల్లప్పుడూ నీతో ఉండాలంట. ఈరోజు నీ తల్లి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, తండ్రి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, నువ్వు కట్టుకున్న వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దేవుడు ఎంత నమ్మదగిన వారంటే ఎల్లప్పుడూ, అంటే నీలో తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన నీతో ఉండే దేవుడు అయినాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన మనము ఈరోజు ఒకటే ఒక మాట చెప్తాం ఆయనకి, దేవుడికి, లార్డ్ నీ కమాండ్మెంట్ కి నేను లోబడతాను, ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. నువ్వు కానీ ప్రూవ్ చేసుకోగలితే, నిన్ను నువ్వు నిరూపించుకోగలితే అనుభవంలోకి ఆయన నిన్ను నడిపించగలుగుతాడు. నువ్వు ప్రూవ్ చేసుకోకుండా సిద్ధపడకుండా చూస్తాంలే అనుకుంటే దేవుడు కూడా చూస్తానే ఉంటాడు. దేవుడు మనం చూసి బాధపడుతూ ఉంటాడు. ఏం తెలుసా? పేరుకే నా బిడ్డలుగా జీవిస్తున్నారు కానీ నా ఆత్మ లేని వారు వీరు. ఎప్పుడు వీళ్ళు కనువిప్పు కలిగిన ఆత్మను పొందుకుంటారు అని ఆయన ప్రతినిత్యము మనం చూసి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ఆత్మ లేని వాడు నా వాడు కాలేడు అని చెప్తున్నాడు. అందుకనే దేవుడిని దుఃఖపెట్టేటట్టు మనం ఉండదు, కానీ దేవుడిని సంతోషపెట్టేవారుగా ఆయన శక్తిని పొందుకొని ముందుకు కొనసాగేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రామిస్ చేశాడు, పోలీస్ స్పిరిట్ని పంపించాడు. ఈరోజు నీతో ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, దట్ ఐ విల్ ఫిల్ యూ విత్ మై స్పిరిట్ అని. నువ్వు కానీ ఆ ప్రామిస్ నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వబడాలి అంటే నువ్వు కూడా శిష్యుల వలె ఆయన మాటకి లోబడాలి, ఆయనని ప్రేమించాలి. ఒక్క మాట కూడా తప్పకుండా, జవదాటకుండా నువ్వు కానీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకోగలితే, ఫోన్ని, ఫ్రెండ్స్ని, ఇంట్లో వారిని, కట్టుకున్న వారిని, పిల్లల్ని అందరిని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళగలితే, ప్రభుత్వాన్ని ముఖాముఖిగా నువ్వు గడపగలితే పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో నీకు నడిపిస్తాడు. నువ్వు ఇంతకాలము వీళ్ళందరినీ వద్దకుండా వాళ్ళతోనే ఉండి పీకులాట బేరాలు పెట్టుకొని నీ ఆత్మతో నింపుకున్న వాట నాకు అక్కర్లే అంటున్నది. అందుకనే దేవుడు ఆత్మతో నిన్ను నింపాలి అంటే వ్యక్తిగత ప్రార్థన జీవితం నీకు కావాలి. వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని గడిపే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన నువ్వు అనుదినము ఆయనని అనుభవిస్తూ ఉండాలి. అనుదినము ఆయన నీకు బోధిస్తుండగా, నేర్పిస్తుండగా నేర్చుకున్న నువ్వు లోబడేవాడిగా ఉండాలి. అక్కడ కూడా దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఆ టెస్టులో నువ్వు ఫెయిల్ అయితే దేవుడు ఏం చేయలేదు. టీచర్ చక్కగా లెసన్ నేర్పిస్తుంది, ఎందుకో స్టూడెంట్స్ మంచిగా వింటారు, మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు. అట్లనే ప్రభుత్వాన్ని కూడా
నువ్వు వెళ్తే ఆయన నేర్పిస్తాడు. నేర్పిస్తే నువ్వు ఆ ప్రకారం జీవించి చూపించాలి. చూపించినప్పుడు ఆయన వాగ్దానం చేసినట్టు ఆయన ఆత్మతో నిలబెట్టుతాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము నామకార్థ క్రైస్తవులుగా ఈ జీవితాన్ని మనం ముగించుకోవద్దు, కానీ మనము శక్తివంతులుగా దేవుని సన్నిధిలో ఆయనని అనుభవిస్తూ ఆ పరలోకము చేరేవారుగా మనం ఉండాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. రక్షణ పొందుకున్నావేమో, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపింపబడలేదేమో, కానీ నేడన్నా విన్న వాక్యాన్ని బట్టి అనుభవంలోనికి వెళ్తా ప్రభా, నన్ను తీసుకెళ్ళు ప్రభా అన్నాడు. అటు రీతిగానే ప్రతిదినము ఆయన సన్నిధి కొరకు వేచి ఉండు. నిన్న కూడా చెప్పిన, ఏమని చెప్పిన తెలుసు ప్రార్థనలో, యేసయ్య అంట నిన్ను ప్రేమించాడు కనుక, ఆయన రక్తాన్ని చిందించాడు కనుక, ఎప్పుడు రోజు పొద్దున నువ్వు పడక మీద పడుకొని ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి నిల్చుంటాడంట. ఆయన నిల్చొని చూస్తా ఉంటాడంట, ఈ రోజు నాతో మాట్లాడుతుందా అని. కానీ మనం ఏం చేస్తుంటాం? దుప్పటి కాలం దాన్నేసి శుభ్రంగా వండుకుంటాం. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఈరోజు ఇంకా మాట్లాడాడు అని ఆయన సమయము అయిపోగానే ఆయన వెళ్ళిపోతాడు. అట్లా ప్రతిదినం నీ దగ్గరకు వస్తాడు ఆయన. అదే కానీ నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని, ప్రభువా నేను రేపు పొద్దున నుంచి 5 గంటలకే నీ సన్నిధిని వెతుకుతాను, మోకరిస్తాను, ప్రార్థన చేసుకుంటాను అంటే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? 4:30కి వచ్చి నీ కొరకు వెయిట్ చేస్తాడంట. నువ్వు ఎట్లా సిద్ధపడతావు, సిద్ధపాటు అనుగ్రహిస్తాడట. అందుకని దేవుని దగ్గరతో వచ్చినప్పుడు ఒక అసాధ్యమైన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తావు. లోకాన్ని సృష్టించినాడు, అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగించినాడు. ఆయనతో నేను సహవాసం చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలని సహవాసం ఒకసారి నేను చూసుకో. నీ సహవాసాన్ని సరిదిద్దుకో. నేటికన్నా ఆయన దృష్టికి అంగీకారమైన జీవితం జీవించే వారుగా, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపి ప్రభు అని అడిగే వారుగా ఉండాలా. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి తన ఆత్మతో మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మరొక దినము ప్రభా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరినైనా మీరు నడిపించారు. క్షేమకరమైన ప్రయాణాలనైనా బిడ్డలకి మీరు దయచేశారు. వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని ప్రభా ఇంటి రీతిగా కలిసినైనా మీ నామములు స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. బిడ్డలు మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి ప్రభా. మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మీరు చెప్తున్నారు ప్రభా. మరొకసారి మీరు మాతో మాట్లాడారు. మేము కూడా ప్రభా మీ సన్నిధికి వచ్చిన మేము నమ్మకత్వాన్ని కనపరిచే వారుగా ప్రభా, నీకు లోబడే వారుగా, నిన్ను ప్రేమించే వారుగా ప్రభా, మీరు మాపై పంపబోతున్న పరిశుద్ధాత్మ కొరకునైనా తగిన సిద్ధపాటు కలిగి పొందుకునే వారిగా మా జీవితాన్ని సరిదిద్దుకొని కృపను దయచేయండి. నీతోనైనా ఎట్టి రీతిగా మేము జీవించాలో, ఎట్టి రీతిగా నీతోని సహవాసము మేము కలిగి జీవించాలో, ప్రతిదినము వాక్యమైన వెలుగులో ఎట్టి రీతిగా నడుచుకోవాలో ప్రభా మీరు మాకు నేర్పించండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నేను సంఘాన్ని నడిపించండి. సంఘాన్ని మీరు దీవించండి. మీ ఆత్మతో నింపండి ప్రభా. సత్తు కలిగిన సంఘంగా ప్రభా సంఘాన్ని మీరు తీర్చిదిద్దండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరైనా జ్ఞాపకం చేసుకొని బలపరిచి నూతన కార్యాలు జరిగించి నూతనమైన అనుభవాల్లోకి నైనా బిడ్డల్ని మీరు నడిపించి నేను రక్షణానందము బిడ్డలు అనుభవించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నామని, ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులకు అప్పగిస్తూ మీ చేతులైతే బిడ్డల్ని మీరు ఆశ్రయించి రెక్కల మీద భద్రపరిచి కాచి కాపాడుకుంటారమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్.